ఫామ్ హౌస్లో మానవ మృగాలు. ప్రస్తుత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మొత్తానికైతే ఒకసారి మళ్ళా మాజీ ముఖ్యమంత్రి వర్యులపైన కూడా గట్టిగానే కొద్దిగా విరుచుకుపడడం అనేది జరిగింది. ఏది ఏమైనా సరే నిన్న కొన్ని కార్యక్రమాలు మన తెలంగాణకే ఒక అద్దం లాంటి విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం అక్కడ నూతనంగా కొన్ని నూతన భవనాలను వాటిపైన ప్రారంభోత్సవానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారి వెళ్ళడం కూడా జరిగింది. వాస్తవంగా ఉస్మానియా యూనివర్సిటీ ఒక మహోన్నతమైనటువంటి ప్రదేశం అని మనం చెప్పుకోవచ్చు. తెలంగాణలో మొట్టమొదలు ఉద్యమం ప్రారంభమైనప్పుడు ప్రస్తుతం మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క దీక్ష విరమణ జరిగినప్పటికి కూడా తెలంగాణలో ఉవ్వెత్తున ఎంతో విప్లవ జ్వాలలతో కూడినటువంటి మహోన్నతమైనటువంటి ఉద్యమం అనేది బీజంగా ఈ యొక్క ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ఆ ప్రాంతంలో మహోన్నతమైనటువంటి విద్యార్థులు ఆర్తానాదాలు చేస్తూ జై తెలంగాణ అనే ఉద్యమాన్ని మొత్తం ఉవ్వెత్తున ఎగిసిపోయేటట్టు యావత్ భారతదేశం యావత్ ప్రపంచం కూడా చూసేటట్టు చేసిన ప్రదేశమే ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ అని మనం చెప్పుకోవచ్చు. నిన్న ఎవరు కూడా దాదాపుగా సుమారుగా ఒక 20 ఏళ్ళు దాదాపుగా మన రాష్ట్రం ఏర్పడి కూడా దగ్గర 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన కానీ సంస్కరణలపైన కానీ మాట్లాడిన సందర్భం అనేది మనకు చాలా తక్కువ. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ఏదో ఒక నిమిషము 2 నిమిషాలు పోయిన సందర్భాలే కనిపించినాయి. కానీ అక్కడికి వెళ్ళి ఆ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయి ఏమున్నాయి అక్కడ ఎంతమంది ఏ విధంగా చదువుకున్నారు భావి భారత పౌరులుగా ఏ విధంగా తీర్చించబడ్డారు ఇటువంటి విషయాలపైన మాట్లాడిన దాఖలాలు కూడా కనిపించలేదు. ఏది ఏమైనా సరే నిన్న మొత్తానికైతే ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న మహోన్నతమైనటువంటి కార్యక్రమం జరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో రకాల అభివృద్ధి పనులపైన కూడా విద్యార్థులను ఉద్దేశించి ఉత్తేజపూరితంగా సంతోషకరంగా విద్యార్థులు కానీ ప్రొఫెసర్స్ కానీ అందరూ కూడా ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా నిన్న అద్భుతమైన ప్రసంగం చేయడం అనేది జరిగింది. ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా తన యొక్క మనోభావాన్ని చెప్పడం కూడా జరిగింది. అప్పుడే శ్రీకాంతాచారి గారి యొక్క ఆత్మ బలిదానం వల్ల మన ఉద్యమానికి ఒక మహోన్నతమైనటువంటి శక్తి వచ్చిందని ఆయన యొక్క మరణం ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చిందని ఆ త్యాగగుణం అనేది తెలంగాణ ప్రజానికానికి వచ్చిందని ఆ విధంగా ఉద్యమ స్ఫూర్తి అనేది ఇంకా ముందుకెళ్ళిందని ఇట్లా ఎన్నో అనుభవాలను కూడా తన ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్తను ఒకసారి మనం క్షుణ్ణంగా చూసినట్టయితే ఫామ్ హౌస్లో మానవ మృగాలు వాటిని పట్టుకొని బంధించాలి అని చెప్పేసి కూడా చెప్పాడు. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కానీ మంత్రులు కానీ వాళ్ళు ఫామ్ హౌస్లోనే ఉండిపోయారు. ఏదో ఒక సమయం వచ్చినప్పుడు కూడా వాళ్ళని పట్టుకొని బంధించాలని చెప్పేసి అతడు చెప్పడం కూడా జరిగింది. తర్వాత హెచ్సియులో ఏనుగులు సింహాలు లేవు ఏ టెక్నాలజీతో సృష్టించారు కోదండరామును 15 రోజుల్లో తిరిగి చట్టసభకు పంపుతాం ఎవరు అడ్డొస్తారో చూస్తాం ప్రపంచంతో పోటీ పడేలా ఓయూ అభివృద్ధి 1000 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధం వచ్చే 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు 2 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాల భర్తీకి లక్ష్యం డిసెంబర్లో మళ్ళీ ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు సభ పెడతాం సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పలు భవనాలు ప్రారంభం శంకుస్థాపన అడిగినవన్నీ ఇస్తున్న ఆందోళన ఏంటి మనకు ఉద్యోగులకు మధ్య దూరం ఏంటి చక్కదిద్దండి బట్టీకి సూచించిన సీఎం ఉద్యోగ నేతలతో చర్చించిన ఉప ముఖ్యమంత్రి అంటే దాదాపుగా మళ్ళీ కూడా నేను వస్తాను డిసెంబర్లో మళ్ళీ ఓయూకి వస్తాను మళ్ళీ ఇంకా ఏమైనా సమస్యలున్నా వాటికి నిధులు మంజూరు చేస్తాను ఏది ఏమైనా సరే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఎంతో కొంత మామూలుగా కాదు ఒక అద్భుతంగా తయారు చేయాలని చెప్పేసి అనుకున్నాడు. ఆయనే ఏమన్నాడంటే ఇక్కడ దాదాపుగా 2.5 ఏళ్ల 1,00,000 ఉద్యోగాలు భర్తీ లక్ష్యం డిసెంబర్లో మళ్ళీ వస్తా ఆర్ట్స్ కాలేజీ ముందు సభ పెడతా సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఎన్నో భరోసాలు ఎన్నో బలమైనటువంటి ప్రసంగాలు అంటే అవన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. ఉద్యోగులకు మధ్య
ప్రభుత్వానికి మధ్య స్నేహభావం ఉండాలి, వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకో అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా సూచన చేయడం కూడా జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏనుగులు సింహాలు ఉన్నాయంటూ ఏఏ టెక్నాలజీ వీడియో క్రియేటివ్ చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. వాటిని ప్రభుత్వం చంపుతున్నట్లు ప్రచారం చేశారని మండిపడ్డారు. కానీ తెలంగాణలో ఏనుగులు సింహాలు లేవని, మానవ రూపంలో మృగాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. అవి ఫామ్ హౌస్లో ఉన్నాయని, వాటిని పట్టుకొని బంధించాలని అన్నారు. ప్రొఫెసర్ కోదండరామును తమ ప్రభుత్వం ఎమ్మెల్సీ చేస్తే కొందరు కోర్టుకెళ్ళి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి మరీ తొలగించారని తెలిపారు. ఆయన మళ్ళీ ఎమ్మెల్సీ చేస్తానని, 15 రోజుల్లో చట్టసభకు పంపుతానని ప్రకటించారు. ఎవరు అడ్డొస్తారో చూస్తానని సవాల్ చేశారు. మీ ఇంట్లో అందరికీ పదవులు ఉండొచ్చు, కానీ తెలంగాణ ఉద్యమం పొలిటికల్లో జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరాం సార్కు ఒక్క పదవి ఉండద్దా అని మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు. అంటే దాదాపుగా మనకు అందరూ తెలుసు, గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుటుంబ సభ్యులు ఎన్ని పదవులు అనుభవించారు, ఎంత అనుభవించారు అనేది కూడా మనకు తెలిసిన విషయమే. దీనికి సంబంధించిన వార్త 13లో చూసినట్టయితే, విద్యార్థుల కోసం 2 నూతన హాస్టల్ భవనాలు, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ నిర్మాణాలకు మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దీంతో పాటు 80 కోట్లతో కొత్తగా నిర్మించిన దుబ్బి భీమా హాస్టల్ భవనాలు ప్రారంభించాడు. అనంతరం యూనివర్సిటీలో ఠాగూర్ ఆడిటోరియం సీఎం మాట్లాడారు. ఓయూను ప్రపంచంతో పోటీ పడాలే, స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఇందుకోసం 1000 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఓయూను అద్భుతమైన యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి ఇంజనీరింగ్ విద్యాశాఖ నిపుణులతో కమిటీ నియమించి అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఓయూ అని చెప్పాడు. అసలు తెలంగాణ ఉద్యమానికి కానీ తెలంగాణ పదానికి కానీ ప్రత్యామ్నాయం ఓయూ అని కూడా చెప్పడం కూడా జరిగింది. 1948 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరి లూదిన గడ్డ ఓయూ అని దిశాఖ్యాతిని ప్రపంచానికి చాటిన శివరాజ్ పాటిల్, పివి నరసింహారావు, జైపాల్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జార్జి రెడ్డి ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన వారని గుర్తు చేశారు. తెలంగాణలో ఏ సమస్య వచ్చినా మొదట చర్చ జరిగేది ఓయూలోనే అన్నారు. చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం చేతులెత్తేసినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళింది మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంత్ చారి ఉస్మానియా యూనివర్సిటీనే అన్నారు. యాదయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి రాష్ట్ర సాధనలో సమిధులయ్యారని గుర్తు చేయడం కూడా జరిగింది. అంటే తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పాడు. ఇక్కడే ఎంతోమంది బలిదానం అయిపోయారని చెప్పారు. శ్రీకాంత్ చారి, తర్వాత యాదయ్య, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి వాళ్ళందరూ కూడా మరి ఉద్యమం కోసం సమిధులైపోయారని కూడా చాలా వినయపూర్తిగా చెప్పడం జరిగింది. అలాగే మహోన్నతమైన వ్యక్తులు శివరాజ్ పాటిల్ కానీ, పివి నరసింహారావు కానీ, జయపాల్ రెడ్డి కానీ, మర్రి చెన్నారెడ్డి కానీ, జార్జి రెడ్డి కానీ ఇటువంటి మహా రాజకీయ యోధులు, బహుభాషా కోవిదులు కూడా ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళే అని కూడా వాళ్ళని స్మరించుకోవడం కూడా జరిగింది. తర్వాత వచ్చేసి వీసాల నియామకంలో సామాజిక న్యాయం, అలాగే నాణ్యమైన విద్య మాత్రమే ఇవ్వగలం ఇక్కడ చెప్పాడు. విద్యార్థులను ఉద్దేశించి కూడా ప్రసంగం చేయడం కూడా జరిగింది. విద్యార్థులు తాను ఇవ్వగలిగింది చదువు ఒక్కటేనని, పంచడానికి భూములు లేవని సీఎం రేవంత్ అన్నారు. నాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం పీవీ సంస్కరణలతో అర్బన్ సీలింగ్ పెట్టి పేదలకు 25 లక్షల ఎకరాల భూములు పంచిందని, గిరిజనులకు 10 లక్షల ఎకరాలు పోడు భూములను ఇచ్చిందని, ప్రస్తుతం పంచడానికి నా దగ్గర భూములు లేవు, అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ పెట్టి గుంజుకోవడానికి లేవు, ధనవంతులు చేయడానికి ఖజానా లేదు, మీకు ఇవ్వగలిగింది ఒకటి నాణ్యమైనటువంటి విద్య మనం కనుక అభ్యసిస్తే పేదరికం అనేది ఉండదని, మనం మహోన్నతమైన వ్యక్తులుగా
ధనవంతులుగా తయారు చేసేది ఒక విద్య మాత్రమేనని ఇలా విద్యార్థులను తేజోవంతంగా వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎదిగే విధంగా ఈ విధంగా నిన్న ఓయూ యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన అద్భుతమైనటువంటి ప్రసంగము, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అలాగే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతులు, ఉస్మానియా యూనివర్సిటీని చేసిన గందరగోళ పరిస్థితులు కూడా ఎన్నో విషయాలు చర్చించుకోవడం కూడా జరిగింది.